ఇప్పుడు దీపాలు చదువుకుంటూ రాసుకుంటూ ఉండగా కరెంట్ ఫెయిల్ అవుతుంది. అంటే భారతీయ శక్తి ఎలాంటిదో మనకి అడుగడుగు తెలుస్తూ ఉంటుంది. అంటే ది పవర్ ఆఫ్ ఇండియా, పవర్ స్టేషన్స్ లో భారతీయ శక్తి అలాంటి స్థితికి వచ్చాం. వెనకటి రోజుల్లో వార్తలు మనుషులు నడిచేళ్ళు తీసుకెళ్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు టెలివిజన్ స్థితికి వచ్చాం. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు రాసినటువంటి భారతం, రామాయణం ఇప్పుడు పనికొస్తాయా అని అడిగేవాళ్ళు. అడిగితే ఆయన చెప్పాడు, రెండేళ్ల బళ్ళ మీద ప్రయాణం చేసేటువంటి రోజుల నుంచి విమానానికి ప్రయాణం చేసే రోజులు మారిపోయినాయి. ఆ రెండేళ్ల బళ్ళ మీద ప్రయాణం చేసే రోజుల్లో మానవుడు నోటితో అన్నం తినేవాడు తెలియక. అప్పుడు రాసింది రామాయణం, అప్పుడు రాసింది భారతం, అప్పుడు రాసింది భాగవతం. ఇప్పుడు టైం మారిపోయింది. నోటితో అన్నం తింటున్నాడా తప్ప ఇంకో దాంతో తింటున్నాడు కనుక రామాయణం తర్వాత ఇలా చెప్పేటప్పటికి వాళ్ళు ఆ నాస్తిక సంఘం వాళ్ళు అక్కడి నుంచి దుకాణం ఆ ఊరి నుంచి తెచ్చేశారు. కేరళలో ఒక మాట జరిగింది. చెప్పింది స్వామి చిన్మయానంద చెప్పాడు. ఈ ఉదాహరణ నాది కాదు. వాళ్ళే నాదేం చెప్పుకోకూడదు కనుక బహుప్రకారం ఆ మార్గాలు ఉన్నాయి. ఈ మోక్షం అనే దాని మార్గాన్ని పెడుతున్నవాడికి, మోక్ష మార్గాన్ని పెడుతున్నవాడు అంటే మోక్షం కోసం తంటాలు పడుతున్నవాడు అని అర్థం కాదు. మోక్షం కోసం తంటాలు పడుతున్నవాడికి పుటం పెట్టినా మోక్షం కాదు. ఎందుకంటే ఒక దానికోసం తంటాలు పడుతూ ఉన్నటువంటి వాడికి వచ్చేది కాదు మోక్షం. నా ఆత్మ బలహీనైన లభ్య, దుర్బలుడు బలహీనుడు నాకు ఇది కావాలని చెప్పి ప్రాధేయపడి సేద్యం దేవరించే వాడికి దొరికేది కాదు ఆత్మవిద్య. అందుకని మోసం ఎలా వస్తుందండి, ఏం చేస్తే వస్తుందండి అని అడిగేటువంటి వాళ్ళకి ఎన్నడూ రాదు. రమణ మహర్షి గారి దగ్గరికి వెళ్ళి కూర్చుని స్వామి మోక్షం ఎలా వస్తుందంటారు అని అడిగారు. ఆయన అడిగితే రాదు రా అప్ప, ఏం చేసినా రాదు అంటే మనం మహాపచారం చేసాం, ఈ జన్మకు రాదంటున్నారు స్వామి గారు, సెలవు అయిపోయింది మన సంగతి తేలిపోయింది. ఇంకా మళ్ళీ అంటే అసలు ఇప్పుడు విత్డ్రా అయిపోయి సెప్టెంబర్కి పరీక్ష చేద్దాం అనుకున్నాడు. మళ్ళీ సాయంత్రం దాకా ఊరుకుని ఆయన ఏం చేశాడు రమణ మహర్షి గారు, ఇడ్లీ చేసి వీడికి చట్నీని అది పెట్టి తినమన్నాడు. ఈ మోక్షాన్ని గురించి అడిగితే వాళ్ళు చేసేవన్నీ ఎట్లాగే ఉంటాయి. తర్వాత మళ్ళీ సాయంత్రం దాకా ఉండి భోజనం ఇంట్లో సాయంత్రం అడిగారు, స్వామి మరి మోక్షం సంగతి ఏమిటి రాదంటారా అన్నాడు. కనుక్కున్న రాదు అప్ప, మోక్షం అనేది రావటానికి రానే రాదన్నాడు. అంటే సరే అని ఏం చేతనండి అని అడిగాడు. చివరికి ఏం చేతంటే పోవలసింది బంధం తప్ప రావాల్సింది మోక్షం కాదు. మనమేదో కంపు నానా వాసనలు దుర్వాసనలు ఒంటికి అంటించుకున్నాం. స్నానం చేయటం అంటే ఈ ఉన్న వాసనలు పోవటం కానీ కొత్త వాసనలు రుద్దుకుంటాం కాదు ఒంటికి అంట. మనం తెచ్చుకునే కాంప్లెక్స్లు, మనం తెచ్చుకున్నటువంటి చిక్కులు తుక్కులు హక్కులు ఇవన్నీ తొలగిపోవటం, మనం మిగలటం తప్ప మోక్షం అనేది ఏది వేరే ఇంకో కొత్తది బజారుకి వెళ్ళి ఉప్పు చింతపండు కొనుక్కొచ్చుకునేది ఏమి లేదురా. అందుకని మోక్షం కోసం ప్రాధేయపడేవాడు, మోక్షం కోసం ప్రయత్నం చేసేవాడు వాడికి వచ్చేది ఏమీ లేదు. మోక్షం అనే పదం ఒకటే. పంచకావ్యాలు చదివామని అడిగితే ఒక గంటలో కొన్ని 100 మాటలు చదువుతాను అన్నట్ట. అంటే ఏమని పంచకావ్యాలు అని. మోక్షం అంటే అంటే మోక్షం కోసం యత్నించాలి, చాలా తహతహ పడాలంటే మోక్షం కోసం అన్నాడు. తహతహ పడేవాడికి వచ్చేది కాదు, తహతహ మానితే వచ్చేదే మోక్షం. ఎంతో ఆర్తి కావాలంటే అన్నారు, ఆర్తి తీరటం అనేది మోక్షం అనేది. అందుకని అతి సంతోషస్తే మోక్ష విరోధ రామానుజుల వారు చెప్పారు. చాలా సంతోషపడి భగవంతుడు కనిపించారు అంటున్నటువంటి వారికి భగవంతుడు కనిపించి కలిస్తే హార్ట్ ఆగిపోవచ్చు జాగ్రత్త అన్నాడు. ఏం చేద్దంటే వాడి దగ్గరే తీసుకోవాలి అనుకుంటారు మిగతా వాళ్ళంతా. దేవుడు కనిపించాడని ఐడియా వచ్చేటప్పుడు అన్నాడు అనుకోండి అని గుడికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే వాడు గరుడవాహనాలు సాక్షాత్తు వచ్చి పట్టుకెళ్ళిపోయాడు అనుకుంటారు. అందుకని ఇలా సంతోషపడేటువంటి వాళ్ళకి మోక్షం కాదు. సంతోషం పడటం కాదు కావాల్సింది, సంతోషంగా ఉండటం. అంటే ఏదో చూసినా ఒకలాగే ఉన్నవాడి మోక్షం ఉంటుంది. కానీ సంతోషం పడ్డాడు, సంతోషం లేచాడు, మోకాలు సంతోషం చెక్కులు ఉడుతున్నాయి మోకాలు అంటే పడుతూ వేస్తూ ఉన్నాడు.
ఓ రోజున సంతోషం మొహం, ఓ రోజున నిస్సంతోషం మొహం. ఇవాళ ప్రత్యేకంగా సంతోషం పడుతున్నామండి, లాభం వచ్చింది వ్యాపారం. లాభం ఇవాళ వచ్చింది కానీ లాభం వచ్చినా లాభం లేదు. కానీ రమణ మహర్షి గారిని వారిని అడిగితే చెప్పిన సమాధానం అది. ఆయన ఆశ్రమంలో ఉంటున్న శిష్యులు ఇద్దరు, ఎవరో పెద్దవాడు వెళ్ళిపోతే తీసుకెళ్ళి మోసుకెళ్ళి దహనం చేసి వచ్చేసారు. శిష్యులు నలుగురు చేసి వచ్చి వెనక్కి తిరిగి వస్తూ, ఆశ్రమంలోకి వెళ్ళాలంటే స్నానం చేసి వెళ్ళాలా లేకపోతే రేపు పొద్దురు చేస్తాను సందేహం వచ్చింది ఒకటికి, ఈ శిష్యుడికి. ఎందుకని సరికాలం ఓడనాడు స్నానం చేయండి, స్వామివారి దర్శనం ఎట్లా చేస్తారు, కళ్ళు పోతాయి ఎవరికి. రెండో వాడు అన్నాడు, స్వామివారికి ఇలాంటివి అంటావు, మనం ఎలా చూసినా పర్వాలేదు. వాళ్ళిద్దరు వాదించుకుంటున్నారు. వాదించుకుంటుంటే స్వామివారి రూములో ఉండకుండా వీళ్ళు ఎక్కడ వాదించుకుంటున్నారో అక్కడే మెసేజ్ వస్తున్నాడు. ఏమిటి రాని అడిగితే మా ఇద్దరికి సందేహం వచ్చిందండి, స్నానం చేసి మిమ్మల్ని చూడాలా చేయకుండా చూడొస్తాను. ఏమొచ్చింది ఇప్పుడు అన్నాడు, శవాన్ని మోసి వస్తున్నామండి అన్నాడు. అంటే ఆయన అన్నాడు, రోజు దాని సందేహం వేళ ఎందుకు వచ్చిందండి. అంటే వాళ్ళు కూడా ఒక పావు నిమిషం మనం తనుకున్నట్టే తనుకున్నారు. చూపులైతే వెళ్ళినట్టు అంటారే. కొందరికి ఇంకా వెళ్తే బల్బు మారుతారు, కొందరికి వెలిగినా నిలబడలేదు. 1 నిమిషాలు ఉన్నాడు అలా అవుతారు. రోజు ఈ సందేహం ఎందుకు రాలేదంటే, రోజు శవాన్ని మోస్తున్నారా అంటే మరి దేన్ని మోస్తున్నావు అన్నాడు. మోస్తున్నప్పుడు రోజు పొద్దున్నే సచ్చినట్టు స్నానం చేస్తున్నావా లేదా, లేకపోతే కంపు కొట్ట చెప్పుల వాసన వేస్తుంది. ఇంకో పూట సాయంత్రం కూడా స్నానం చేయకపోతే చెప్పుల షాపు వెనక్ సైడ్ చూస్తే ఏ వాసన వేస్తుందో ఆ వాసన వేస్తుంది, స్కానింగ్ ఇండస్ట్రీ వాసన వేస్తుంది. అందుకని పిచ్చివేషాలు వేయకూడదు. స్నానం, సంధ్య, అనుష్ఠానం మొదలైనవి ఎవరిని ఉద్ధరించడానికి చేసేదో సత్కర్మాచరణం చేస్తే ఏమొస్తుందండి. తెల్లవారుసం స్నానం చేసి ఏమొస్తుందని అడిగాడు ఆయన. చేసిన వాళ్ళంతా ఏం సాధించారని అడిగాడు. మన దగ్గర సమాధానాలు లేవు వాటికి. స్నానం చేస్తే ఏమొస్తుందని అయితే చేయకపోతే రోగం వస్తుంది, కానీ చేస్తే ఏం రాదు. ఈ స్థితులన్నీ దాటినటువంటి వాళ్ళకి, సరైన మార్గాన్ని వెళ్తూ ఉన్నటువంటి వాళ్ళకి, అందరిలోనూ ఉన్నటువంటి పరబ్రహ్మమును చూసి తాను చేసేటువంటి అర్చనం, ఆచరణం, యజ్ఞార్థ కర్మ సమస్తము చేస్తున్నటువంటి వారికి వెళ్ళేటువంటి మార్గాలు, దారులు చెప్తాను. ఆచరించేవి తప్ప ఇందులో దీని గురించి ఉపన్యాసాలు చెప్పుకుంటానే పనిపెట్టేది ఏం లేవు. మనం చెప్పుకుంటున్నాం కానీ తెలియక ఆచరించడం అనేది ఇష్టం లేక చెప్పుకుంటున్నాం దాని గురించి. సత్యార్జవే మొదటి 2 చెబుతాను వినండి. సత్యవాక్కు అంటే విన్నాను లేవా, సత్యవాక్కు ఉన్నటువంటి వాడు. ఆర్జవము అంటే ఋతు ప్రవర్తన. నీకు ఇది తెలుసునా స్వామి, మీరు చెప్పండి సమాధానం. నాకు తెలియదు, తెలియకపోతే తెలియదని చెప్పగలిగినటువంటి వాడు ఉంటే వాడికి మోక్షం వస్తుంది. కానీ సనత్సు జాతీయంలో ఒక శ్లోకం నాకు బోధపడలేదు. బోధపడకపోతే దాని గురించి నేను బాధపడితే వస్తుంది. కానీ బోధపడినట్టు నటిస్తే పరీక్ష నేనే తప్పుతాను జీవితంలో, మోక్షం నాకే రాదు. నిజమే కనుక సత్యవాంగ్య నియమము కలిగి ప్రవర్తించి సత్యంగా మాట్లాడే సంభాషణం చేసి, అది మొదటి మార్గం. అంటే అందరితో సత్యం మాట్లాడటం ఎట్లాగండి, అది నువ్వు చూసుకోవాలి, ఎవరికి వాడు చూసుకోవాలి. నేను మాట్లాడదలుచుకుంటే నేను చూసుకోవాలి, మీరు మాట్లాడదలుచుకుంటే మీరు చూసుకోవాలి. కానీ ఒకడు మాట్లాడదలుచుకుని ఇంకోటి సలహాడించే తేలేదు కాదు, లిటిగేషన్లోకి వెళ్ళిపోతాం. అనేక ఆర్గ్యుమెంట్లు వస్తాయి మధ్యన. సత్యవాకి ఎలాగంటే మాట్లాడటం, ప్రతివాడితో సత్యం ఎలా మాట్లాడటం, అర్థం చూసుకుని అడగవలసిన ప్రశ్న తప్ప ఒకళ్ళు ఇంకోళ్ళని అడగవలసిన ప్రశ్న కాదు. మనం మాట్లాడదలుచుకున్నామా మార్గం. ఎవడేమనుకున్నా సరే కొండ వెళ్ళగొట్టినట్టు సత్యం చెప్పేస్తాం. ఎవరైనా కష్టపడ్డా సరే ఏమని సరే చాలా తప్పు సంగతి. సత్యం పలకటానికి చేతనైతే సాధన చేసుకోగాని కొండ వెళ్ళగొడితే మళ్ళీ డబ్బులు వసూలు చేస్తుంది ప్రపంచం, అక్కడ ఎక్కడా అంటుంది. వెళ్ళబెట్టలేకూడదు. కొండ వెళ్ళగొట్టినట్టు చెప్పడం ఎందుకు రోగం. నువ్వు సత్యం మాట్లాడకూడదు. ఎవడేసాడో లోకంలో నువ్వు బాగుపడేందుకు సత్యం మాట్లాడమన్నారు, కానీ లోకానికి ఉపకారం చేయడానికి సత్యం మాట్లాడమని లేదు. ఇంకేత కొండ వెళ్ళగొడతానంటే తనకాయ వెళ్ళగొడతానంట. బాగా ఊరు దగ్గర పెట్టుకుని మనం చూసుకోవాలి. సాధన చేసుకునేటప్పుడు సత్యం మాట్లాడాలి అంటే మాట్లాడితే నాలో ఉన్న కల్మషములు హరిస్తాయి కాబట్టి సత్యం మాట్లాడటానికి ప్రయత్నం చేయాలి.
నేను ఇంతటి మునగానే ఈ రోజు నుంచి సత్యం మాట్లాడుతున్నాను, ఎవరు కష్టపడ్డా సరే, ఎవరు బుర్ర మీద నిజం నిశ్చలంగా ఉంటుంది అని నేను చెప్పేస్తున్నాను. వాడు తప్పుదారి పడుతున్నాడు. సత్యం బ్రూయా, సత్యమే పలుకు, కానీ ప్రియం బ్రూయా, ఎదటివాడికి అది ఇష్టంగా ఉండేటట్లే పలకడం నేర్చుకో. చేత కాకపోతే నువ్వు సత్యం పలకపోతే నువ్వు పోతావు, లోకానికి నష్టం లేదు, పలకో. మనం సత్యం మాట్లాడకపోతే లోకానికి నష్టం ఏంటి, మనం మోక్షం కాకపోతే లోకానికి వచ్చే నష్టం ఏంటి? అది ఎప్పుడూ గుర్తుండాలి. నిద్రలో కూడా కళ్ళలో కూడా మనకు గుర్తుండాల్సింది ఏంటంటే, మనతోటి ఇంతోటి మనగాడికి పుణ్యం మోక్షం రాకపోతే లోకానికి ఏం నష్టం, అది గుర్తున్నప్పుడు మనం చెడిపోకుండా ఉంటాం, బాగుపడతాం. అందుకని సత్యమే పలుకు, ప్రియంగా మాత్రమే పలుకు. అంటే ఎదటి వాడికి వినటానికి చాలా ఇంపుగా ఉండేటట్లుగా మాత్రమే పలుకు. వీలవుతుందా అండి? మిగతా కొంతవాళ్ళకి వీలవుతూ ఉన్నది కనుక నీకు కూడా ఉద్దేశం ఉంటే వీలవుతుంది, చూసుకో. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యమప్రియం. సత్యమును అప్రియంగా పలకకు. ఎదటి వాడిని కష్టపెట్టేందుకు నువ్వు సత్యం పలకకు, నువ్వు బాగుపడేందుకు నేను సత్యం పలకమన్నారు. కానీ సత్యం కానీ, దానం కానీ, శాంతి కానీ, పరోపకారం కానీ, ఇవన్నీ నువ్వు బాగుపడేందుకు మార్గాలు కానీ ఇంకొకరికి ఉపకారం చేయడానికి కాదు. నేను ఇంతమందికి మందులు ఇస్తున్నాను, ఎంతమందికి డబ్బులు తగ్గుతున్నాయో చూడండి, చాలా పొరపాటు సంగతి. మనం ఇవ్వకపోతే ఏమవుతుంది, మనకంటే బాగా ఇచ్చేవాడు ఉంటాడని ఎప్పుడు గుర్తుంచుకోవాలి. పొద్దున 10ంటికి మీరు ఆఫీస్కి వెళ్తున్నారు కదండి, అందుకే మొత్తం వెళ్ళాలంటే ఇక్కడ ఎన్నింటికి బయలుదేరుతున్నారు, 9:30 బయలుదేరుతున్నారు కదండి. 9:30 బయలుదేరాలంటే మీరు జపం ఎన్నింటికి చేసుకుంటున్నారు, 9ంటికి కూర్చొని చేసుకుంటున్నారు కదండి. 9ంటికి మీరు కూర్చొని చేసుకోవాలంటే మీకు పట్టుబట్ట మొదలైనటువంటి పేద మీద ఎప్పుడు పెడుతున్నాను, 8:50కి పెడుతున్నాను కదండి. 8:50కి మీరు అక్కడ రెడీ అవ్వాలంటే మీకు నీళ్ళు స్నానం ఎప్పుడు చేయాలి, 8:40కే చేయాలి. 8:40కి మీరు స్నానం చేయాలంటే 8:30కే నేను నీళ్లు చూడాలి. చూసారా? నన్ను మీరు చేసుకోకుండా ఉన్నట్లయితే, పెళ్లి చేసుకోకుండా ఉన్నట్లయితే మీకైతే అవ్వలేదు అని అడిగింది. అడిగి వాడన్నట్ట, నీ తాతమ్మ అని మామిడి కొడుకు ఉండేది, వాడు కొంచెం ఓటు పల్లాటి మనుషుడు. వాడు అన్నాడు, నీ తాతమ్మ అని వెనక ఉండేది, అది నీకంటే 5 నిమిషాల ముందు తొందరగా చేసేది, దాన్ని చేసుకుని ఉండేవాడిని అన్నట్ట. ఈ సాయంత్రం మనకు ప్రతివాడికి గుర్తుండాలి. మనం పరోపకారం చేయకపోతే ఏం జరిగేది, మనకంటే బాగా చేసేవాడు చేసి ఉండేవాడు. లోకానికి గతి లేక చెడ్డ రోజులు వచ్చి మనబోటి వాడు చేస్తున్నాడు. కానీ కామయేష క్రోధయేష రజో గుణ సముద్భవ మహాజనో మహాపాప్మా విద్యైరమిహైరిణం. లోపల కామం, క్రోధం అని చెప్పి 2 ఉంటాయి. అవి రజోగుణంలోకి పుడుతూ ఉంటాయి. ఎదటివాడు ఏదన్నా అన్నాడంటే దానికి అందులో తప్పు చూపించి మాట మనం అందామని అనిపిస్తుంది, కానీ అనకుండా ఉందామని అనిపిస్తుంది అన్నాడు. ఉందామని అనిపించిన వాడు ఇక్కడ చెప్పినవాడు. ఎదటివాడికి చట్టం నిర్వహించే సమాధానం మన దగ్గర ఉండి కూడాను వాడిని నిర్వహిస్తాను మన వాళ్ళం అనే సంగతి జ్ఞానం, వివేకం మనకు కొద్దిగాను ఆవగింతంతైనా తెలిస్తే ఈయన చెప్పిన మార్గం పనికొస్తుంది. అది తెలుసుకోకుండా అవతల నోరు చక్కగా ముగించేస్తూ వాడిని నోరు ముగించాను, వీళ్ళనోరు ముగించానని చెప్పి ఆ సర్టిఫికేట్ చూపిస్తూ ప్రజలకి ఆ ఉన్నందువల్ల ఇచ్చే లాభం లేదు. మనవాడు కూడా ముగించేవాడు వస్తారు ఒక రోజున. ఎందుకంటే అందరిలోనూ ఉన్నటువంటి వాడు అదే అంతర్యామి కదా, వాడే ఒకరే కదా. ఒక 10 ఏళ్ళో 15 ఏళ్ళో మనం మనకి ఎవరిలోకి వాళ్ళ నోరు ముగిస్తూ మనం వస్తూ ఉంటే మన పై కూడా వచ్చి నువ్వు నోరు ముగించాలి. ఇందరిలోనూ ఉన్న అంతర్యామి దేవుడు కనుక వీళ్ళందరి మీద కూడా ప్రాక్టికల్ చేసుకోవడం వేస్తూనే ఉంటాడు. సత్యవాక్కు, సత్య ప్రవర్తన, ఈ 2 చేస్తాం. నబ్రూయా సత్యం అప్రియం. సత్యమును కఠినంగా ఉండేట్టు, బాధపడేటట్టు చెప్పకండి. సత్యాన్నే చెప్పండి. ఎదటివాడు బాధపడేటట్లు సత్యాన్ని చెప్పకండి. ఎదటివాడు తప్పు చేశాడనుకోండి, శిష్యుడే అనుకోండి, నలుగురిలో పట్టుకుని నువ్వు ఇలా చేస్తావా అని అనకండి. కనుక సత్యాద్యవే సత్య ప్రవర్తన. కష్టంగా ఉండేట్టు చెప్పకండి సత్యం. శిష్యుడు ఇట్లా చేశాడు, ఏరా ఇలా చేశావు, గుర్తుండే లేదా నీకు, ఎన్ని వాళ్ళు చెప్పాలి నీకు, మందమతి సవడరా తప్పు. కానీ వాణ్య లోపల ఇంట్లో పిలిచి ఎవరు వెనకుండా వాడు ఒక్కరిని పిలిచి చెప్పేటువంటి సద్బుద్ధి మన దగ్గర ఉంటే ఎట్లా వీళ్ళందరూ ఎదురకుండా వాడితో చెప్పాలనేటువంటి దూరంగా మనకు తీరాలనేటువంటి ఒక జంతుత్వం, పశుత్వం మనం తీసుకుంటున్నాం. వాడి అందరూ నలుగురిలో ఒకటి పట్టుకుని మనం తిడుతున్నాం అంటే అర్థం ఏంటి,
మనలో ఉన్న జంతుత్వాన్ని, మనలో ఉన్న పశుత్వాన్ని బయట పెట్టుకుంటున్నాం అన్నట్టు. మనలో మానవత్వం ఉంటే వాడిని వేరే ఒంటరిగా పిలిచి చెప్పుండేవారు. కొడుకునైనా సరే, శిష్యుడైనా సరే, తమ్ముడినైనా సరే, మిత్రులైనా సరే, ఎవరైనా సరే హృదయంలో ఉన్న పరమాత్మను మనం గుర్తించి వెలిగించడం కనుక నేర్చుకుని ఉన్నట్లయితే నలుగురు ఎదుర్కొండ అవుతుంది ముడకొడక పెట్టుడు అది అని ఉండేవాడు. అంటే మన దగ్గర నుంచి బయలుదేరాలి ఆచారం అనేటువంటిది. కనుక సత్యం ఎప్పుడు కూడా అప్రేమిగా చెప్పకు. ప్రియంచన అమృతం బ్రూయాత్, చాలా మధురంగా ఉంటుంది కదా అని చెప్పి అబద్ధము చెప్పగలరు. అవసరం పేరు దిగేట్టు చెప్పకూడదు. చాలా తీయగా ఉంటుంది కాబట్టి అసత్యము చెప్పకూడదు. ఏకధర్మ సనాతన, ఇది సనాతన ధర్మం అంటే ప్రాచీన ధర్మం అడిగారు. ఏ రోజున ఏ శతాబ్దిలో ఎక్కడైనా సరే ఇలా ఉంటేనే చెల్లుతుంది అన్నది సనాతన ధర్మం అంటారు. ఏ దేశమైనా సరే, ఏ మతమైనా సరే, ఎక్కడైనా సరే ఈ మాటకి తిరుగులేదు. ఇలా నువ్వు మాట్లాడటం నేర్చుకున్నట్లయితే నీకు తిరుగులేదు అని చెప్పారు. నువ్వు అలా మాట్లాడితే నీకు తిరుగు ఉండదు. ప్రియవాక్య ప్రయోగేన సర్వే తుష్యంతి జంతవ. ఎదటివాడికి సంతోషంగా ఉండేట్టుగా మాట మాట్లాడటంతో చక్కగా సంతోషం వస్తుంది. ఎదటివాడికి ప్రోత్సాహం కావాల్సిన వాడికి ప్రోత్సాహం వస్తుంది. ధర్మబుద్ధి మీదకి పెడుతున్న మనస్సు గలవాడికి ఇంకా గట్టిగా ఊపుతో ధర్మబుద్ధి మీదకి పెడతాడు. దానికి అలా మంచిగా ఎదటివాడికి సంతోషంగా ఉండేట్టుగా మాట్లాడటానికి నీకేం డబ్బులు ఖర్చక్కర్లేదు కదా. ఏదంటే కొంచెం కంఠశోషం ఉంది కదా అంటే వాడిని నేను తిడుతూ ఉంటే ఇంతకంటే ఎక్కువ గోల్డ్ పెట్టుకు తిడుతున్నావు కనుక ఇంకా ఎక్కువ కంఠశోషం ఎలాగో పాలు చేసుకుంటున్నావు. అది మానేసి ఇచ్చే అంటే 100 రూపాయలు దుర్వినియోగం చేయడం మానేసి 10 రూపాయలు సద్వినియోగం చేసినట్టు వాడి మీద వీడి మీద నోరు పారేసుకుంటాం మానేసి మంచిగా అందరూ సంతోషంగా ఉండేట్టుగా మాట్లాడటం అనేది వస్తుంది. అక్కడ కూడా చేయడానికి ప్రాణం ఒప్పటం లేదా, ఏమీ ఖర్చు అవ్వకుండా చేయాలని ఇంకా నేనేం చేస్తాం అన్నాడు భారతంలో. కనుక సత్యవాకు ఆర్జవం అంటే రుజుప్రవర్తనం. రుజుప్రవర్తనం ఉండేది మీరు నేను బిజినెస్ లో పార్ట్నర్స్ గా ఉన్నాం. నేను ఊళ్ళో లేనప్పుడు మీరు ఆ బిజినెస్ లో వచ్చినటువంటిది కూడా 2 పావలా వస్తే 1 పావలా మీ డబ్బాలను 1 పావలా నా డబ్బాలను నేను వేయగలిగితే అది రుజుప్రవర్తన. మీరు చూస్తూ ఉండగా మీ పావలా మీకు నేను ఇవ్వడం రుజుప్రవర్తన అవదు. ఇవ్వకపోతే అంటారు 10 గంటలకు ఆఫీస్కి వెళ్ళాలి, 9:58 ఆఫీస్కి వెళ్తే వాడు గుణవంతుడు అవుతాడా? ఎలాగైతే ఉద్యోగం చేసేస్తారు కనుక వెళ్తున్నాం. 9కి రమ్మంటే వెళ్తాగా, రేపు ఇంకో 8కి రమ్మంటారు, ఇంకో 10 పోతే బ్రాహ్మణ ముహూర్తంలో అభివృద్ధి రమ్మంటారు. రాత్రి 12 నుంచి 1 గంట వరకు నన్ను కలుపుకోదలుచుకున్న వాళ్ళు కలుపుకోండి, తెల్లవారుసారి 4 నుంచి అందరూ ఆఫీసులు రండి అన్నాడు. వెళ్తాం ఖచ్చితంగా వెళ్తాం, ఎందుకంటే ఉద్యోగం తీసేస్తారు కనుక. కానీ టైంలో డిసిప్లిన్ గా పనిచేసుకుంటున్నటువంటి వాళ్ళంతా మహానుభావులు అనగల గుణవంతులు. అంటే అది లాభం లేదు నాయన. ఇంకోటి కూడా కాదు, ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి ఈ ఆఫీసును పరిపాలిస్తున్నటువంటి వారు పెద్దవారు, సెక్రటరీ గారు, ఎమ్మెల్యే గారు, మంత్రి గారు, ఆయన అల్లుడు ఉద్యోగం చేస్తూ కూడా వాడు కూడా 2 నిమిషాలు తక్కువ 10 గంటలకి వచ్చినట్లయితే అప్పుడు ఏమవుతుంది? గుణవంతుడు ఒకటే కాదు, వీర్యవంతుడు కూడా అవుతాడు. అంటే ఎలా ఆఫీస్కి ఎగ్గొట్టడానికి కావాల్సిన సామర్థ్యం ఉండి కూడా వెళుతున్నవాడు కావాలన్నాడు. అలాంటి వాడి కథ రాస్తానన్నాడు వాల్మీకి. కోన్వస్మిన్ సంప్రతంలోకే గుణవాన్ కచ్చ వీర్యవాన్, ఈ 2 కలిసిన వాడు కావాలి. గుణవంతులం చాలా మంది ఉన్నాం, ఎవరి టైంకి వాడు ఆఫీస్కి వెళ్తాం, ఏం లాభం లేదు. వీర్యవంతులం చాలా మంది ఉన్నాం, ఆఫీసర్ మనవాడు కనుకైతే సెలవు స్థితి పంపించకుండా ఎగ్గొట్టేవాళ్ళం. కానీ 2 కలిసిన వాడు రామచంద్రుడు కూడా అన్నాడు, బహో దుర్లభాత్యా కీర్తిత గుణ. చాలా దుర్లభములైన గంటలుగా అడిగావు నువ్వు అడిగినటువంటి గుణాలు. గుణవంతుడైతే వీర్యవంతుడవడు, వీర్యవంతుడైతే గుణవంతుడవడు. అంటే ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు అని నటించినటువంటి వాడు 10కి ఆఫీస్కి వెళ్ళాడు. 10కి ఆఫీస్కి వెళ్ళినవాడు గతి లేని వాడు వెళ్తాడు. కానీ గతుడు కూడా 10కి ఆఫీస్కి వెళ్ళేవాడు అంటే శ్రీరాముడు అని అర్థం. రామాయణంలో ప్రారంభంలో చెప్పాడు, గుణవాన్ కచ్చ వీర్యవాన్, 2 కలిపి చెప్పాడు. ఈ 2 కలిసి ఉన్న వాడి గురించి అడిగాం. అలాగా అయితే మాకు అడ్రస్ తెలియదండి, ఇతరులకి రావాలి. ఇందులో ఎవరో ఓన్ చెప్పమంటే నేను ఉన్నానని చెబుతాను. అందుకని ఆర్జవం ఉంటే రుజుప్రవర్తనం అంటే అర్థం అది. మనం ఇలా చేద్దాం,
అని అనుకున్నప్పుడు మీరు చూడకుండా ఉన్నప్పుడు కూడా నేను అలా చేస్తే అది రుజు ప్రవర్తన. చూసినప్పుడు చేయడం లెక్క కాదు. సైకిల్ లైట్ ఎందుకంటే పోలీసు పట్టుకోకుండా అనేటువంటి వాళ్ళకి తుర్చులకి అర్థమయ్యే విషయం కాదు. పోలీసుతో సంబంధం లేకుండా లైట్ మన సైకిల్ కోసం ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళకి గుద్దుకోకుండా ఉండటం కోసం, ట్రాఫిక్ మన క్షేమం కోసం అని తెలిసిన వారి కోసం ధర్మం. అలాంటి వాడు దొంగతనం చేయకుండా ఉంటాను కానీ మిగతా వాళ్ళం దొంగతనం చేస్తే తుపాకీ తెలుస్తాను ఎవరైనా పట్టుకున్నంతసేపు దొంగతనం చేయకుండా ఉంటాం అంతే. భయంతో ధర్మం ఆచరించినటువంటి పశు ధర్మం కన్నా వాళ్ళం ఎంతసేపు ధర్మంతో ఉంటాం. భక్తితో ధర్మం ఆచరించే స్థితికి రావాలి. భయభక్తులు అన్నారే, భయం స్థితి దగ్గర నుంచి భక్తి స్థితికి రావాలి. వస్తే అది సరైన పద్ధతులు, అది ఆర్జం ఉంటే రుజు ప్రవర్తన అవుతుంది. నాకు మీరు చెప్పింది నచ్చలేదండి అని చెప్పేస్తారు. నచ్చకపోతే రుజు ప్రవర్తన అంటే అర్థం. అంతేగాని నచ్చకపోయినా అవునండి అది ఆలోచించదు అలా కూడా ఉండొచ్చు అని వాడు వెళ్ళిన తర్వాత ఏడిచేది అవతల చెప్పి నచ్చకపోతే అవును ఉండొచ్చు, అది ఉండొచ్చు, ఇది ఉండొచ్చు అంటే వాడు ఎవరికి చెప్పిందైతే నచ్చలేదో వాడిని నచ్చలేదని వాడితో చెప్పడానికి కావాల్సినటువంటి గుండె ధైర్యం మనకు లేదు. రేపు వాడితో ఏం అవసరం వస్తుందో అనే తక్కువ. నచ్చాన్ని నచ్చకపోతే అవసరం వచ్చినా సరే ఒకరికి ఒకటి చేసుకోవచ్చునని వీడికి ఇంకా జ్ఞానోదయం కాలేదు. అందుకని సత్యము ఆర్జవము ఈ రెండు కావాలి. రుజుత్వం ఆర్జవం అంటే రుజు ప్రవర్తనం కలిగి ఉండటం. నామర్థం అనేటువంటి నులుపురుగు విషపురుగు లోపల ప్రవేశించకూడదు. ఇంకా బతకం, ఇంకా శరీరంతో చిత్తలుగా బతుకున్నా కానీ ఆత్మ బతకదు లోపల. ఆత్మ ఏంటో మనం బతకం. అది ఉంటే నామర్థం అనేటువంటి ఒక మాయలోకం అవుతుందంటే రుజు ప్రవర్తనం కావాలి. సత్యము ఆర్జవము ఈ రెండు కావాలి. సత్యార్జవే హ్రీర్దమశౌజ విద్య. హ్రీ అనేది మూడవ గుణం, సత్యము మొదటి గుణం, ఆర్జవము లేక రుజు ప్రవర్తనము రెండవ గుణం. ఆఫీస్కి సెలవు పెట్టి చదవడం. ఏదో సెలవు పెట్టి అని అడిగితే సాకలాడు బట్టలు చేయలేదు, బాగుంది ఉన్నది కదా తొక్కండి ఇక్కడ తిరిగిందట కొద్దిగా, అది వేసుకుని ఆఫీస్కి వెళ్ళడానికి ఇష్టం లేదా సెలవు పెట్టాడు. అది వేసుకుని పెడితే ఏమి, అది వేసుకుని తిరిగిన తొక్కాలు వేసుకుని ఆఫీస్కి పెడితే ఏమి అనేటువంటి గుండె ధైర్యం లేనటువంటి తత్వస్థాన ఆస్తులు. అందుకని సత్యము ఆర్జవము హ్రీ కావాలి. మూడవది హ్రీ అంటే ఏమిటి? ఈ పని మనం చేయటం అనేది ఉండాలన్నారు చేయకూడని పనికి. బట్ట 300 రూపాయలు చొప్పున కొంటారు ఇతర దేశం వాళ్ళు బియ్యం. నువ్వు బియ్యం బెడ్డలు పుట్టులు అన్నీ ఏర్పాటు చేసేసి బట్ట 100 రూపాయల చొప్పున కొనేసేసి అప్పచెప్పాలి. ఈ మధ్య మార్గం నీకు వస్తుంది అని అంటే ఒప్పుకుంటా. నాది కాదు ఇంకా దగ్గరికి నేను వెళ్ళాను అలా ఉంట. అది ఫ్రీ అంటే. ఫ్రీ అంటే ఈ పని మనం చేయకూడదు అని తెలుసుకున్నవాడు ఉండాలి. ఎవరు చూస్తున్నాడు కాబట్టి చేయకూడదని కాదు, మనకి కాదు అంటే. మరి డాలర్లు పెట్టెలో పెట్టి తీసుకొచ్చేస్తుంటారు. తీసుకొచ్చి ఆ పొరాదేశం వెళ్ళే వాళ్ళకి మారుబేరానికి అమ్ముకుంటూ ఉంటారు. దాంతో లక్షాధికారులు అవుతున్న వాళ్ళు ఉన్నారు. ఈ పని మనం చేయవచ్చునా అని ప్రశ్నిస్తారు. ఏ పనైనా సరే. ఇక్కడ గడియారం ఇక్కడ పెట్టి మర్చిపోయారు అనుకోండి, మీరు అందరూ వెళ్ళిపోయారు, గడియారం ఇక్కడ ఉంది, జబరుమాలు దానికి పోయేసారు. మరి 2 జబరుమాలు పెట్టి చెవులో పెట్టేస్తారు. ఎవరు ఏమన్నారు చూడరు. కానీ ఈ పని మనం చేయవచ్చునా, ఎవరిని అడుగుతున్నారు, ఎవరిని కాదు, దాన్ని తాను అడగాలి. అది ఫ్రీ అంటే మనం చేసే పని కాదు ఇది. ఆయన ఇంకెప్పటికైనా ఏమన్నా కొంచెం సాక్ష్యం చెబుతారా, మీకు 5,000 రూపాయలు ఇస్తాను. అక్కడ ఇతర సాక్ష్యం చెప్పకూడదు, బోర్డు కట్టుకున్న వాళ్ళు ఉంటారు, అక్కడికి వెళ్ళు. ఇక్కడ కాదు, మన పద్ధతి కాదు. అలాగా ఫ్రీ అంటే ఒక విధంగా లగ్జించడం, మనం చేయకూడని పనులు చేయకుండా ఉండటానికి, ఎవరు చెప్పనక్కర్లేకుండా మనమే చేయడానికి రద్దపడటం అనేటువంటిది ఒకటి ఉంటుంది. ఈ దగ్గర మోక్షం మార్గంలో వెళ్ళేటువంటి వాటి దగ్గర వీటి మీద కట్టి పెట్టా చేయదు. ఇంటి ద్వారా చచ్చిపోతున్నట్టు సుఖామోపి జరా పురుషోపి. క్షుత్ క్షామ అంటే ఆకలితో, క్షామ బాధ, కరువు బాధతో, దారిద్ర్య బాధతో చచ్చిపోతున్నా సరే
జరాకృషి అవుతుంది, ముసలితనంతో కృషించి లేవలేకపోతున్నా సరే, శిథిల ప్రాయో అవుతుంది, శిథిలం అయిపోతున్నా సరే, ప్రాణేషు నశ్యత్వతి, ప్రాణాలు పోతున్నాయి ఇంకో 5 నిమిషాలు. ఇట్లాంటి స్థితి ఏ స్థితి వచ్చినా సరే, మత్తేంద్ర విభిన్న కుంభపిసితగ్రాసైకబద్ధ స్పృహ, మదపుటేనుగు తలకాయ మీద సూటిగా వెళ్లి దెబ్బకొట్టి అందులో ఉన్నటువంటి మాంసంలో మాత్రమే తినటం ఎరిగినటువంటి సింహం జీర్ణతృణమత్తి మానవహతామగ్రేసరస్య సరీ, ఎందుకంటే తింటుండే చచ్చిపోతున్నాము కదలిగామని చెప్పి అలా చచ్చిపోతుంది ఏం కావాలంటే అది అంటారు భర్తలు అడిగేశారు అముక్క. దీనికి వ్యతిరేకమైన పద్ధతి ఫలాపేక్షకి మంచి పనులు చేసేటువంటి వాడికి ఎలా ఉంటుంది అది చెప్పారు పక్కన. లాంగోరచారణావఘాతం, లాంగోరచారణ అంటే తోక టక 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 అడిస్తుంటేవాడు, తనకి పిండాకుడు పెట్టేవాడు, అక్కడ దూరాన్ని కనిపిస్తే కుక్క అంత దూరాన్ని కనిపించగానే కుక్క అట్లాగే ఉంటుంది, తోక దగ్గర తిరగటం మొదలు పెట్టేవాళ్ళని. లాంగోరచారం అధశ్చరణావఘాతం, నేల మీద ఖాళీ గీస్తుంటాడు పెట్టాను. భూమౌని పత్య, నేల మీద పడుకుని వదనోదర దర్శనంచ, నోరు పట్టలు తీసుకుంటా చూడు తింటాను అన్నట్టు అంటుందా. పిండదస్య కురుతే, ఆ పిండకుడు పడేసే వాడి దగ్గర ఇన్ని దొంగలేకలు వేస్తుంది కుక్కలేరా అన్నాడు. గజపుంగ వస్తు ఏనుగు ఏం చేస్తుందా, స్థిరం విలోక ఇది, ఎలా నువ్వు ఎక్కడైనటువంటి బరువులు నేను నీకు ఎత్తి పెట్టాను కాదు అన్నట్టుగా చూస్తుంటా. విజయస్తున్నాడు మొహం ఏనుగు ఎత్తినది, ఆ కలప చెట్టు కొట్టేసినవి పడేసిన ఉంటే అందులో తీసి లాగలి వేయమంటే తీసి వేస్తుంది తొండంతో. ఎలా చూస్తుంది వీడు వంక, నీ బలమెంత నీ బతుకెళ్తారా మనం తింటానికి భయం అంటుంటారు ఏనుగు. స్థిరం విలోక ఇది, స్థిరంగా చూస్తుంది. చాటు కథ ఇస్తే ఉంటే అవతల వాడికి ధైర్యాన్ని కలిగించి స్థైర్యాన్ని కలిగించి సహాయం చేసి అప్పుడు తను తినవలసింది తను తింటుంది. అది బతకన్నా ఇది కావాలి, ఫ్రీ అనేటువంటి లక్షణం కావాలన్నారు. అంటే ఒక లెవెల్ దిగకుండా ఉంటాం అనేది. లెవెల్ అంటే మయరోగంలోనూ కాంప్లెక్స్లోనూ కాదు, బిహేవియర్లో అంటే ప్రవర్తనలో. ఇది చేయడు వీడు, వీడిని మనం నమ్మవచ్చు, వీడి పుటం పెట్టినా సరే ఈ పని చేయడు అని ఒకడు ఉంటాడు, వాడు చేయడు. మీరు వాడికి ఎన్ని లక్షల రూపాయలైనా ఇవ్వండి, కాగితం అక్కర్లేదు, పత్రం అక్కర్లేదు, మరి నేను ఇంటికి చేస్తాయి. ఎందుకంటే వాడికి అక్కర్లేదు కనుక అక్కర్లేదు అని తెలిసిన వాళ్ళు. పులి తలకాయ కాగితం చూడగానే పులి నోట్లో తలకాయ పెట్టేవాళ్ళు వాళ్ళు వెళ్ళిపోతారు. అందులో పులి తలకాయ కాగితాలు అని ఉంటాయి, 100 రూపాయల కాగితాలు. అది చూడగానే ఆ పులి నోట్లో తలకాయ పెట్టేవాళ్ళు, అది వచ్చేస్తుంది. కాగితం మీద ఉంది మనలో ఉంది కానీ అని తెలియక మనకంటే కాగితం విలువైనదని విలువ కట్టుకున్నవాడు కాగితం కంటే తక్కువ విలువైన తప్పు సంగతి వాడేం చేస్తాడని. అంటే ఆర్జవం అంటే అది రుజు ప్రవర్తన. మనకంటే 100 రూపాయల నోటు ఎక్కువ విలువైందని అనుకున్నవాడు వాడేవాడు కాటాలో వేసుకున్నవాడు వాడేందుకు పనికి, వాడికే పనికిరాడు, ఇంకోటికి ఎందుకు పనికి వస్తాడు అది చూస్తున్నాడు. సత్యార్జవే హ్రీ దమ, హ్రీ అంటే ఇది ఇప్పుడు చెప్పింది అంటే లబ్ధించడం అన్నమాట, చేయకూడని పనులకి. ఆ పైన దమించడం, దమం అనేటువంటిది కలవాలి. ఇంకొక మార్గం, ఇంకో దమం అంటే ఇంద్రియములు మనస్సు వీటిని నిగ్రహించుకోవటం దమం. మనం యజమానిగా ఉండి ఇంద్రియములు మనస్సును మనకు సర్వెంట్స్ గా సేవకులుగా పనిచేసేటువంటి పద్ధతి. అంటే మనం ఒక పని చేసిన తర్వాత ఇది చేయొచ్చా లేదా అని ఆలోచించడం కాకుండా ముందే చేయొచ్చో చేయకూడదు అనేటువంటి దాన్ని బట్టి మనం చేశాం. ఇది అనొచ్చా అనకూడదా, ఇది తినొచ్చా ఇది తినకూడదా, రుచికర